వెల్కమ్ టు సిటీవీ న్యూస్. నా పేరు లక్ష్మి. తునిలో యనమల మార్క్ రాజకీయం ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యనమల తుని రాజకీయాలను తన బుధస్కంధాలపై వేసుకున్నారు. కుమార్తె యనమల దివ్యతో ఎన్నికలలో పోటీ చేయించి అవిశ్రాంత కృషి చేసి విజయాన్ని సాధించి పెట్టడంలో ప్రధాన భూమిక పోషించారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ప్రతిపక్ష నాయకుల రాజకీయ జీవితాన్ని ఆయన ఖననం చేయగలిగారు. హనుమంతుని ముందు కుప్పగంతలు వేసిన వానర్లలా తోకలు జాడించిన నాయకులు బాణంలను ఆయన కత్తిరించారు. సంపూర్ణ రాజకీయ అనుభవాన్ని రంగరించి కుమార్తెను విజయ తీరాలలో నిలబెట్టిన తీరు విమర్శకుల చేత ప్రశంసలు అందుకునేలా చేసింది. గతానికి భిన్నంగా కుమార్తె విజయానికి సహకరించిన నాయకులను ఆయన స్వయంగా కలిసి నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలోనూ ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను చిత్తు చేయడంలోనూ ఆయనే మేటి. పార్టీ అధినాయకుడి ఆలోచనలను కార్యరూపం దాల్చేలా చేయటంలో ఆయనకు ఆయనే సాటి. దశాబ్దాల కాలంగా పార్టీకి సేవలందిస్తూ పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను క్రమశిక్షణను చాటుకున్న అరుదైన నాయకుడు యనమల రామకృష్ణుడు. తుని నియోజకవర్గంలో 3 పర్యాయాలుగా ఓటమి పాలవుతున్న తెలుగుదేశం పార్టీ బాధ్యతలను ఆయన భుజాన వేసుకున్నారు. నియోజకవర్గంలో మసకబారుతున్న పార్టీ రాజకీయ భవిష్యత్తుకు నూతన వెలుగులను అద్దారు. కుమార్తె యనమల దివ్యను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దింపి ఆమె గెలుపుకు అవిశ్రాంత కృషి చేశారు. కుమార్తె విజయం అనంతరం ఆయన రాజకీయ ప్రయాణం నియోజకవర్గంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు సహకరించిన నాయకులను ఆయన ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. బుధవారం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తునిలో పర్యటించారు. పార్టీ ప్రముఖులను కలిశారు. అనారోగ్య రీత్యా వైద్యం చేయించుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణను ఆయన పరామర్శించారు. అనంతరం యనమల మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబును ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా అశోక్ బాబు యనమలను దుశాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. తదుపరి గౌరపేటలో ఉన్న కమ్యూనిటీ భవనం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సహకరిస్తారని హామీ ఇచ్చారు. పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్, సుర్లా లోవరాజు, మోతుకూరి వెంకటేష్, జనసేన పార్టీ నాయకులు జోడిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. డీప్ వీన్ థ్రాంబోసిస్ వీన్ బ్లాక్ ఎస్ సార్. అంటే వీన్లో నుంచి సర్క్యులేషన్ అంటే ఇన్ఫెక్షన్ రావడం వల్ల